ఈరోజు మనం యవ్వనస్తులు దేవుని కొరకు నిలబడడం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో మనమందరము తాత్కాలిక ఆనందాల కొరకే ఎదురు చూస్తూ ఉంటాం కానీ, దేవుడికి మన యవ్వన జీవితాన్ని అప్పగిస్తే ఆయన దాన్ని ఎంత సుందరంగా మారుస్తారో మనం గ్రహించలేకపోతున్నాం. యవ్వనస్తులు బలవంతులు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి అలాంటి బలవంతులైన మనము ఆయన కొరకు వాడబడాలి. మనకుండే ప్రతి సమస్యల్లో, మనకుండే ప్రతి బాధల్లో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. నువ్వు ఆయనకి నీ జీవితాన్ని అప్పగించి చూడు. నీ యవ్వన జీవితం ఆయన చేతుల్లో పెడితే నీకు ఒకవేళ తెలియకపోవచ్చు నేను ఎటు వెళ్ళాలి అని. కానీ నువ్వు ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన నీ మార్గాన్ని ఎంతో సులువుగా మారుస్తాడు. నువ్వు ఊహించని ఒక గొప్ప గమ్యానికి నిన్ను చేరుస్తాడు. దానికోసం నువ్వు చేయాల్సింది అనుదినము ఆయన వాక్యాన్ని చదవాలి. కీర్తనలు 119:9లో యవనస్తులు తమ నడతను వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి అని రాయబడి ఉంటుంది. మనం అనుదినం ఎలా నివసించాలో అది వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ రీతిగా మనం జీవించాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులు 4:6లో ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి అని రాయబడి ఉంటుంది. అప్పుడు మనకుండే ప్రతి సమస్యలకు ఆయనే సమాధానం ఇస్తాడు. దానికోసం మనం లోకంలో వెతకాల్సిన అవసరం లేదు. నీ సమాధానం ప్రార్థనలో దొరుకుతుంది. మూడవదిగా నువ్వు ఉండే పరిస్థితి, అంటే నీ చుట్టుపక్కల ఎవరున్నారు అని. నీ చుట్టుపక్కల లోకస్తులు ఉంటే నిన్ను లోకం వైపు నడిపిస్తారు. అదే ఒకవేళ దేవుడి ప్రజలు నీ వైపు ఉన్నారనుకో, అప్పుడు ఆయన ఆయన వైపే మన గమ్యం నిలుస్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. కాబట్టి నీ స్నేహం చాలా జాగ్రత్తగా చేయాలి. 1 కొరింథీ 15:33లో ఇలా రాయబడి ఉంటుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. నువ్వు మంచి వారితో ఉండకపోతే నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దేవుణ్ణి గుర్తించు. మంచి సహవాసం కలిగి జీవించడం నేర్చుకో. నాలుగవదిగా మన జీవితానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా జీవించడం దేనికి ప్రయోజనం కాదు. 1 కొరింథీ 10:31లో ఇలా రాయబడి ఉంటుంది. సమస్తము ఆయన మహిమ కొరకు చేయుడి అని. అంటే మీరు చేసే ప్రతి పనిలో దేవుడి నామం మహింపరచబడాలి. మొన్నటి ఇండియా క్రికెట్ మ్యాచ్లో జమీమా అనే అమ్మాయి దేవుని మహిమపరిచింది. అలానే మనం కూడా ఆయన మహిమ కొరకు మనం చేసే ప్రతి పనిలో యథార్థంగా ఉండాలి. మనం ఏ చిన్న పని చేసినా సరే ఆయనను మనం మనసులో పెట్టుకొని చేయాలి. అప్పుడు ఏ తప్పు చేయం మనం. ఐదవదిగా మన పాపాలు ఆయన ముందర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. యవ్వన జీవితంలోనే నువ్వు ఆయనని అంగీకరించి ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నిన్ను ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. మనుషులు వాడుకుంటే కొద్ది రోజులే, కానీ ఆయన వాడుకుంటే నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. యవనస్తులారా, మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. అప్పుడు మీరు చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. మీకు ఏ చిన్న బాధ వచ్చినా మీరు ఆయనపై ఆధారపడండి. అప్పుడు చూడండి మీకు కలిగే సంతోషం అదెలా